వందనంబులు చేసి గురుపాదుకలు తన శిరమునందు నమోసి వందనంబులు చేసి గురుపాదుకలు తన శిరమునందు నమోసి నింద నిందల తగులకనుమది సంధియంబులు మాని బ్రహ్మానందమందు చేరకుండి పరమానందమందు చేరకుండిన ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము ఎందుకు ఈ దేహము ఇంకెందుకు సందేహమికను సమరసైక్యము చెందకుండి బ్రహ్మానందము పొందకుండిన ఎందుకు ఈ దేహము. జయంతి అనేది మహాత్ములకే వాడతాం. ఈరోజు మా వారి జయంతి అంటారా? అమ్మగారులు స్వీట్లు పంచి పెడతారుగా, ఇప్పుడు మా వారి ఏమంటారు? పోనీ అయ్యగారు ఏమన్నా ఇప్పుడు మా యొక్క శ్రీమతి వారి జయంతి అంటారా? అనరు. జయంతి అని చెప్పనంటే మహాత్ములకు శంకరాచార్యుల వారి జయంతి. మహాత్ములు లోకంలోకి వస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ జ్ఞాన సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపనార్థాయ సర్వేశ్వరుడు, జ్ఞాన సంస్థాపనార్థాయ సద్గురుమూర్తి వారు లోకంలోకి వస్తారు. సిడి మా పుడపర్తి సాయిబాబా వారు కూడా నా రాబోయే అవతారం ప్రేమ సాయి అని చెప్పేవారు, వెళ్ళిపోయారు. అట్లా మలయాళ స్వాముల వారు కూడా ఎంతో లోకానికి సేవ చేసి నేను ఇంకా మళ్ళీ వస్తాను లోకంలోకి, ఎంతో జ్ఞానాన్ని ఇంకా పంచిపెట్టాల్సి ఉన్నది అని ఆయన చెప్పి వెళ్ళారు. వివేకానంద స్వామివారు కూడా ఈ లోకంలో శునక పర్యంతం మోక్షం పొందేదాకా నేను విశ్వంలో పుడతాను అని చెప్పని ఆయన కూడా చెప్పి వెళ్ళాడు. లక్ష్మణులు కూడా వారు కూడా లోకంలోకి రావాలి, ఇంకా ధ్యాన ప్రబోధం చేయాలి, సోహం భావ ధ్యానాన్ని తెలియజేయాలనేటువంటి యొక్క సంకల్పం ఈశ్వర సంకల్పం. అది ఈశ్వర సంకల్పంతో వారికి వారు సృజించుకుంటారు. సంభావామి ఆత్మమాయయ సంభావామి అనగా ఈశ్వర ఉపాధితో వాళ్ళు వస్తారు. అవిద్యా ఉపాధితో జీవుడు వస్తాడు. మాయను వశం చేసుకుని వాళ్ళు వస్తారు. అవిద్యకు వశమై లోకంలో జీవులు వస్తారు. మహాత్ములు లోకాన్ని ఉద్ధరింపజేసే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. మనం ఎందుకు వస్తాం? ఉద్ధారం కావటానికై మనం వస్తాం. అందువల్ల లోకంలో సామాన్యులై ఉన్నటువంటి యొక్క జీవులు అవిద్యకు బద్ధులై ఉంటారు, ఇంద్రియాలకు దాసులై ఉంటారు, విషయాలకు బానిసలై ఉంటారు. రాగద్వేషములు కలిగి అసూయ స్వభావములు కలిగి ఇంద్రియములకు గుణాలకు లోనై అవిద్యకు బద్ధులై వాటి చేత లాగబడగా వచ్చి లోకంలో పడుతూ ఉంటారు. వద్దని చెప్పన్న అవి ఊరుకోవుక. లోన ఉన్న కర్మవాసనలు, లోన ఉన్న అజ్ఞానం మనం వద్దనుకున్నా అవి ఊరుకోవు, తీసుకొచ్చి లోకంలో పడేస్తాయి. ఎంతదాకా అంటే లోన ఉన్న అజ్ఞానం అంతరించనంత వరకు, కర్మవాసనలు అంతరించనంత వరకు అవేం చేస్తూ ఉంటాయి?
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్తు అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విషయము. ఎందువల్ల అంటే లోన కర్మవాసనలు ఉన్నాయి, చేశాంగా. గుణాలకు లోనై అవిద్యకు వాటికి లోనై కర్మలు చేశాం కాబట్టి కర్మలు ఏం చేస్తూ ఉంటాయి, దేహాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి అందువల్ల లోకములో ఉన్నటువంటి జీవులు అవిద్య చేత లాగబడి కర్మవాసనల చేత లాగబడి విశ్వంలోకి వచ్చి పుడుతూ ఉంటారు. దీన్ని పుట్టుక అన్నారు. అట్లా మహాత్ములు కూడా లాగబడతారా? వారు లీలా జన్మం అనగా వారికి అవసరమైతే లోకంలోకి వస్తారు, లేకపోతే బ్రహ్మరూపలై భాషిస్తూ ఉంటారు. స్వరూప భావనతో ఉన్నటువంటి విధానంగా వాళ్ళు ఉంటారు. మరి అట్లాగా ఈనాడు లక్ష్మణార్యుల జయంతి అని చెప్పనంటే తాను స్వయం తీర్ణ పరాన్ తారయతి, తాను తరించి లోకాలను తరింపజేసేటువంటి ఉద్దేశముతో లక్ష్మణార్యుల యొక్క బోధ అత్యద్భుతముగా ఉంటుంది. ఆ బోధ మనస్సు పెట్టి అధ్యయనం చేస్తే అర్థం కాదు. ఎందుకంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎంతో వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నటువంటి విధానాలలో స్వామివారి యొక్క రచనా విధానం, వారి యొక్క దృష్టి, వారి యొక్క అంతర్గతమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ భావం ఉన్న చూసారా, అర్థం చేసుకోవాలని చెప్పనంటే మనస్సు బాగా పెట్టి దాన్ని అధ్యయనం చేయగలిగితే అర్థమవుతాయి. కానీ లేకుంటే వారి యొక్క బోధ అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ఒక్కొక్క శ్లోకానికి వారు భాష్యం అంటాం కదా, అర్థం రాస్తే వాటిల్లో మీకు వినోదాత్మకముగా ఏ పదాలు పడవు. ఊరకే ఆ యొక్క సాహిత్యాన్ని పెంచుకోపోయేటువంటి భావనగా కూడా పదజాలం వాడాలి. ఎంత మోతాదులో ఆ విషయాన్ని చెప్పాలో, ఎంత దానికి అందిస్తే ఆ శ్లోకం, ఆ మంత్రం యొక్క భావన మనకి దృష్టికి వస్తుందో అంత కోణంలో వెళ్తారు ఆయన. ఉపనిషత్తులకు భాష్యం రాశారు, భగవద్గీతకు భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యం రాస్తారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. గీతా శ్లోకాలు చాలాటికి స్వామివారు ఎంత అద్భుతంగా రాస్తారో. మచ్చుకకు స్వామివారి యొక్క రచనా విధానంలో ఒక శ్లోకాన్ని అందిస్తాం మీకు ఇప్పుడు. నా భావం కాదు, స్వామివారి భావం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మీరు ఈ శ్లోకం కంఠస్థమే, మీకు అర్థం కూడా తెలుసు. ఏమిటి అర్థం? అర్పణం బ్రహ్మ, అవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, వేలిసేవాడు బ్రహ్మ, తినేవాడు వడ్డించేవాడు బ్రహ్మ, తినేవాడు బ్రహ్మ. సరే, సర్వాత్మన భావన, ఆ దృష్టి వేరు. బ్రహ్మ విద్వర, బ్రహ్మ విద్వరియ, బ్రహ్మ విద్వరిష్ట ఆ స్థాయికి పోయిన తర్వాత, అవధూత స్థాయికి పోయిన తర్వాత ఉన్నదే అక్కడ సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్పి అన్నారు. సరే, ఆ భావన అమ్మగారి యొక్క కోణంలో చేరుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటారు. బ్రహ్మకర్మ, లోకంలో చాలా కర్మలు ఉంటాయి. ఇంద్రియ కర్మలు, దేహ కర్మలు, నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు. విశ్వమంతా కర్మరాశే అని చెప్పి అన్నారు. కర్మల వల్ల మోక్షం ఉందా, బంధం ఉందా? కర్మల వల్ల బంధం ఉన్నది. మరి బ్రహ్మకర్మ బంధించేదా, మోక్షాన్ని పొందింపజేసేదా? మరి బ్రహ్మకర్మ అంటే ఏమిటి? బ్రహ్మకర్మ
ఏ యొక్క మార్గంలో పయనించినట్లయితే మన యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందింపజేసేదిగా ఉంటుందో దానిని బ్రహ్మకర్మ. బ్రహ్మ అని చెప్పనంటే వాయోహో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. త్వాం ఏవ నీవే ప్రత్యక్షం, అక్షం ఇంద్రియం, కనబడే బ్రహ్మం అన్నాడు. అక్షం కనబడుతుంది దేనికి? నీ మనస్సుకి. గమనించు, స్వామి గారు ఏం చెప్పారు? నీ మనస్సుని పెట్టు దేని మీద? ఎందువల్ల అని చెప్పారంటే అది నీకు కనబడే బ్రహ్మం. బ్రహ్మం సర్వవ్యాపక వస్తువు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ బ్రహ్మం అయితే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మమును తెలుసుకోవాలని చెప్పని అందరూ చెబుతూ ఉన్నారు. లోకములో ఉన్న గురువులంతా కూడా చెప్పే మాట ఏంటంటే నువ్వు బ్రహ్మమును తెలుసుకోవాలి. మరి ఆ బ్రహ్మమా అనేటువంటి యొక్క వస్తువు ఇంద్రియ అగోచరం. నచక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్దుము. ఇంద్రియాలక నవాక్ అంటే కర్మేంద్రియాలు, నచక్షు అంటే జ్ఞానేంద్రియాలు, నో మనో అంటే అంతరేంద్రియాలు. తెలుసుకోవటము అన్నటువంటి విధానం మనకి ఇంద్రియాల యందే ఉన్నది. మనం అట్టి ఇంద్రియాలతో ఏం తెలుసుకుంటూ ఉన్నాం? వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క ఏ యొక్క విశ్వం అయితే ఉన్నదో ఆ విశ్వం యొక్క సంబంధ అనుభవాన్ని కలగజేసేటువంటివిగా ఉన్నాయే కానీ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఇంద్రియాలు విషయం చేసేవిగా ఉన్నాయా? తెలుసుకోవటం అనేటువంటి యొక్క తనం దాంట్లో కూడా కర్మేంద్రియాలందు లేదు, జ్ఞానేంద్రియముల యందే ఉన్నది. ఆ జ్ఞానేంద్రియముల యందు కూడా సాత్విక అంశం చేరటం వల్ల ఏర్పడింది. అయితే ఆ సాత్విక అంశము కలిగి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు తెలుసుకోవటం అని చెప్పనంటే బ్రహ్మమును తెలుసుకోవాలి. అయితే ఆ బ్రహ్మము ఇంద్రియాల గోచరం అవుతుందా అని చెప్పనంటే గోచరమయ్యేదిగా లేదు. మరి తెలుసుకోవటం అంటే ఎక్కడున్నది? అది అతీతము అని చెప్పని అన్నారు. మరి అతీతమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తువు మనకు శాస్త్రం ద్వారా చెప్పే మాట ఏంటంటే ఆ బ్రహ్మమే సాకారమై ఉన్నటువంటిదిగా ఉన్నది. ఆ సాకారమై ఉన్నటువంటి బ్రహ్మమే హంసరూపముగా ఉన్నది. ఇది శాస్త్రం చెప్పినమాట. లక్ష్మీ గారే కాదు, శాస్త్రంలో మీకు ఉన్నటువంటి విషయం. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ. మీకు ఇంకో మాట చెబుతా. ప్రశ్నోపనిషత్తులో 4వ ప్రశ్న అట్టుకుంటా దాంట్లో అడుగుతాడు, ఈ శ్వాస అనబడేది ఎక్కడి నుండి పుట్టి బయటికి వస్తున్నది? 4వ ప్రశ్నలో వస్తుంది ప్రశ్నోపనిషత్తులో. పిప్పలాద్ మహర్షి అంటాడు ఈ శ్వాస అనేటువంటిది ఆత్మ నుండి పుట్టి వస్తున్నది. స్పష్టంగా ఉన్నది దాంట్లో 4వ ప్రశ్నలో ఈ ప్రశ్నోపనిషత్తులో. కాబట్టి బ్రహ్మము అనబడేటువంటి యొక్క దాని యొక్క సాకార ఆకారము హంస అంటారు. కాబట్టి హంస యొక్క ఆశ్రయం ద్వారానే మనము నివృత్తి మార్గంలో పయనించాల్సి ఉంటుంది. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. ప్రవృత్తించ అంటే ఏమర్థమైంది? ప్రవృత్తించ అంటే ఏమర్థమైంది? ప్రవృత్తి అని చెప్పన్నప్పుడు వృత్తి అంటే మనకి వృత్తయ పంచతయ పతంజలి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నాడు. వృత్తి అన్నప్పుడు దాంట్లో ప్రధానముగా మనకున్నటువంటి వృత్తులు చెప్పుకున్నట్లయితే 3. ఏమిటంటే మన మనసు అనేటువంటి యొక్క వస్తువు ఇంద్రియాలతో సంబంధం పడి విషయాల్లోకి పోవటం ఒకటి చేస్తూ ఉన్నాం. ఈ ఇంద్రియ వ్యాపారం లేకపోయిందా అని చెప్పనంటే మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క వాసన సంబంధమై ఉన్నటువంటి యొక్క ముద్రలతో సంబంధం పడి ఆలోచనలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాము? మన మనసు అనేటువంటి యొక్క వస్తువు ఇంద్రియాలతో సంబంధం పడి ఈ బయట ఉన్నటువంటి శబ్దాది విషయాలని ఆస్వాదించడం పోతూ ఉన్నాం. అయిపోయిందా అంటే ఏం చేస్తామంటే మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క ముద్రలతో సంబంధపడి ఆలోచనలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటాం.
రెండు పనులు ప్రధానంగా చేసే పని మన వ్యవహారంలో ఉన్నప్పుడు ఇంద్రియాలతో సంబంధం బట్టి విషయాలను ఆస్వాదిస్తూ ఉంటాం. అది ఇసుగు పుట్టిందా అని చెప్పనంటే మనసులో ప్రింట్ అయి ఉన్నటువంటి ముద్రలతో సంబంధం బట్టి ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఈ వ్యవహారము వదిలిపెట్టామా అని చెప్పనంటే అజ్ఞానంతో సంబంధం బట్టి మునక వేస్తాం సుషుప్తిలో, అన్కాన్షియస్. కాబట్టి 3 చేస్తున్నటువంటి వ్యవహారం. అందువల్ల ఇంద్రియాలతో సంబంధం బట్టి విషయాల్లోకి పోవటము, వాసనలతో సంబంధం బట్టి ఆలోచనలు చేయటము, అజ్ఞానంతో సంబంధం బట్టి నిద్రపోవటం. మనం చేస్తున్న పని రోజు మొత్తం మీద 24 అవర్స్ కదా, రోజు మొత్తంపై చేస్తున్న వ్యవహారం ఏంటంటే అజ్ఞానంతో సంబంధం పడ్డామా అడగబోతాం, వాసనలతో సంబంధం పడ్డామా ఆలోచనల్లో ప్రవహిస్తాం, ఇంద్రియాలతో సంబంధం పడ్డామా వ్యవహారంలో మునక వేస్తాం. కాబట్టి ఈ 3 యొక్క సంబంధం లేకుండా ఉండగలిగితే అది నివృత్తి. ఈ 3తో సంబంధం లేకుండా చేయగలిగేటువంటి యొక్క విధానం ఏదైనా మనలో ఉన్నదా? సాకారమై ఉన్నటువంటి యొక్క హంస పరబ్రహ్మమును, హంస బ్రహ్మమును, పరబ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మముతో సంబంధం ఉన్నట్లయితే మనకు ఈ 3 యొక్క సంబంధం ఉండదు. ఏ 3? ఇంద్రియాల యొక్క సంబంధము ఉండదు, ఆలోచనాత్మక సంబంధము ఉండదు, నిద్ర సంబంధం ఉండదు. మేము ధ్యానం చేస్తున్నామండి, ఈ 3 వస్తున్నాయి మాకని చెప్పని అంటారు. హంసతో సంబంధం పడలేదు. హంసతో సంబంధం లేకపోవటమే ఆలోచనల యొక్క సంబంధము, లేక విషయాల యొక్క సంబంధము, లేక నిద్రతో సంబంధము అనేటువంటివి మనకి హంసతో సంబంధం లేనటువంటి యొక్క సందర్భంలోనే ఈ 3 ఏదో ఒకటి సంచారం చేస్తూ ఉంటుంది. అందుచేత ఈ 3 యొక్క సంబంధం లేకుండా చేసుకోవటం యొక్క విధానంలో నివృత్తి మార్గంలో పోయేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వానికి ఏకైక మార్గము బ్రహ్మకర్మ. అంటే బ్రహ్మము యొక్క స్వరూపమై ఉన్నటువంటి సాకార బ్రహ్మమై ఉన్నటువంటి హంసతో సంబంధం పడటమే దానిని బ్రహ్మకర్మ. అట్టి ఆ బ్రహ్మకర్మ ఏం చేస్తుంది? దేహేంద్రియ సంఘాత కర్మలన్నీ కూడా రాలిపోతాయి. సర్వద్వారాన్ని సంయమ్య సన్నియమ్యేంద్రియ గ్రామం అను గీతలో మన పదాలు వస్తూ ఉంటాయి. ఏ ఇంద్రియముతో సంబంధము లేకుండా స్థూలదేహ సంబంధ, సూక్ష్మదేహ సంబంధ, గోళకాత్మిక సంబంధ, ఇంద్రియాత్మిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అనాత్మతో సంబంధం ఊడిపోవటం అని చెప్పనంటే మన మనస్సు నివృత్తి మార్గంలో పయనింపగలిగితే, నివృత్తి మార్గంలో పయనింపజేయగలిగేటువంటి యొక్క విధానం ఒక హంస అనేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడితే తప్ప వచ్చే అవకాశం లేదు. దానిని బ్రహ్మకర్మ. అట్టి ఆ బ్రహ్మకర్మ యందు ఉన్నటువంటి వానికి మాత్రమే సమాధి. సమాధి అంటే 4వ అనుభవము. ఒకటి జాగ్రత్త అవస్థ స్థూలదేహము, స్వప్నావస్థ సూక్ష్మదేహము, సుషుప్తి అవస్థ కారణదేహము, తురియం మహాకారణం. కాబట్టి జీవుని యొక్క స్వస్థలం కారణదేహము అన్నారు. ఇది పర్మనెంట్ అనమాట, నీకు అడ్రస్ అనమాట. ఎవరిది? జీవునిది పర్మనెంట్ అడ్రస్. ఎక్కడ అంటే కారణదేహం. ఈ కారణదేహం యొక్క ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడతాడు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడ్డటువంటి యొక్క తానే గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహంతో సంబంధం పడతాడు. ఒకవేళ గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహంతో సంబంధం వదిలిపెట్టాడా జాగ్రత్త అవస్థ ఉండదు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం యొక్క సంబంధం వదిలిపెట్టాడా స్వప్నావస్థ ఉండదు. కానీ మనకు ఉండేది ఏమిటి? సుషుప్తి అంటే ఏమిటి చెప్పండి ఇక్కడ? సుషుప్తి అంటే ఏమిటి? సుషుప్తి అంటే ఏమిటని చెప్పనంటే రెండు లేకుండా పోవటం. సుషుప్తి అని చెప్పనంటే ఏమిటంటే గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క దేహముతో సంబంధం పడ్డప్పుడు జాగ్రత్త అనుభవం ఏర్పడుతుంది. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడ్డప్పుడు స్వప్నం యొక్క అనుభవం కలుగుతుంది. ఒకటేమో వ్యావహారిక విశ్వం, రెండోది ప్రాతిభాషిక విశ్వం. జగత్తులు రెండు జగత్తులే. కాబట్టి వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క విశ్వ సంబంధం లేదు, స్థూలదేహ సంబంధం లేకపోవటం వల్ల.
తర్వాత గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహంతో సంబంధం లేకపోవటం వల్ల నీకు ప్రాతిభాషికమై ఉన్నటువంటి స్వప్న ప్రపంచ సంబంధము లేదు. ఈ రెండింటి యొక్క వ్యావహారిక విశ్వము ప్రాతిభాషిక విశ్వము ఈ రెండింటి యొక్క సంబంధం లేని దాన్ని ఏమంటారు? సుషుప్తి అంటారు, వాడి యొక్క స్వస్థలం అంటారు, వాడు ఉండేటువంటి యొక్క నివాస స్థలం అంటారు, పర్మనెంట్ స్థలం. అది ఎంతకాలంగా ఉంటుందో వానికి, ఎంతకాలమైతే నాలుగ వదగు ఈశ్వర స్థలంలోకి ప్రవేశించడో. ఈశ్వర స్థలం కూటస్థ అక్షర ఉచ్యతే గీత. కూటస్థ అక్షర స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైసుడు, కారణదేహము సుషుప్త్యవస్థ, ప్రాజ్ఞుడు మహా అర్ధమాతృక మహాకారణము కూటస్థ అక్షర ఉచ్యతే. ఇది ఈశ్వర స్థలం. ఈ మూడు కూడా జీవస్థలములు. అందువల్ల ఈ యొక్క కారణదేహమై ఉన్నటువంటి యొక్క జీవుడై ఉన్నటువంటి యొక్క తాను ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహంతో సంబంధం పడతాడు, తైసుడుగా పిలువబడతాడు. తానే గోళకాత్మికమై ఉన్న స్థూలదేహ సంబంధం పడతాడు, విశ్వడుగా పిలువబడుతూ ఉంటాడు. విశ్వడు లేకపోయినా తైసుడు లేకపోయినా ప్రాజ్ఞుడు మాత్రం ఉంటాడు. ఎప్పుడు ఈ ప్రాజ్ఞుడు లేకుండా పోతాడు? కూటస్థ. ఎప్పుడైతే ఈ యొక్క నాలుగవ స్థానమగు మహాకారణ స్థలంలో ప్రవేశిస్తాడో, ఈశ్వర స్థలంలో ప్రవేశించినప్పుడు మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య అంతరించి శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్య ఏర్పడ్డప్పుడు ఈ జీవుడే ఈశ్వరుడు అవుతాడు. జీవుడే తత్తు త్వం అసి, త్వం తత్తు అసి. ఎప్పుడు ఈ నాలుగవ స్థలంలో ప్రవేశించాడు కాబట్టి త్వం తత్తు అసి ఈశ్వరుడయ్యాడు. కనుక ఈ నాలుగవ స్థలములో ఉన్నటువంటి యొక్క విధానమే బ్రహ్మకర్మ సమాధిన. అది బ్రహ్మకర్మ సమాధి యొక్క మార్గంలో పయనించినప్పుడు బ్రహ్మ అర్పణం. అర్పణమై ఉన్నటువంటి యొక్క వస్తువులన్నీ కూడా బ్రహ్మమే. అనగా ఈ శరీరములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నీ ఎవరయ్యి? శుద్ధాత్ శబలమభూత్ శబలాదై వ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకార పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిల ఇంద్రియాని సర్వేంద్రియములో కూడా మనము ఆయన నుంచి రాగా పంచకరణ కాగా మనం వ్యావహారికం కోసంగా వాటిని మనం వాడుకుంటూ ఉన్నాం. నీకు ఎంతకాలం అయితే వ్యావహారిక జీవితమే జీవించే ఉద్దేశం ఉంటుందో అంతకాలం నువ్వు వాడుకో వీటిని. నీకు ఏనాడైతే బ్రహ్మముతో అనుసంధానం పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉంటుందో ఆనాడు ఆ బ్రహ్మమును కల్పించు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం యవాంభస. బ్రహ్మణి ఆదాయ. కనుక బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ ఇంద్రియ సముదాయాన్ని మనం వ్యావహారిక సిద్ధి కోసం, వ్యావహారిక వస్తు అనుభవం కోసంగా వాడుకుంటూ ఉన్నాము. ఇటు వ్యావహారిక జీవితాన్ని జీవించేటువంటి యొక్క ఉద్దేశం నీకు ఉన్నంతకాలం నువ్వు వాడుకోవచ్చు వాటిని. నీకేనాడైతే వద్దనిపిస్తుందో వ్యావహారికము, నాకు ఈ జన్మలు వద్దు, పరంపరలు వద్దు, నాకు ఈ విశ్వం వద్దు, విశ్వ సంబంధ వ్యవహారం వద్దు, విషయాలు వద్దు, ఏది కావాలి నీకు? బ్రాహ్మీ సంబంధ అనుభవం కావాలని చెప్పని కలుగుతుందో ఆనాడు నువ్వు నా ద్వారా ఇవ్వబడ్డటువంటి, నా నుండి ఆవిర్భావం అయినటువంటి యొక్క ఇంద్రియ సముదాయాన్ని నాకు అర్పిస్తాడు. ఎప్పుడు? మహాకారణముతో ఉన్నప్పుడే. ఈ మూడింటి స్థానములలో ఉన్నంతకాలం వాటిని వాడుకుంటాడు. జాగ్రత్త అవస్థగా, స్వప్నావస్థ కూడా ఏం చెప్పారు? 19 తత్వాలతో ఉండే వ్యవహారం అని చెప్పిన అన్నాడు మాండవ్యంలో. అది కూడా 19 తత్వాలతో అక్కడ వ్యవహరిస్తూ ఉన్నాం. అయితే మనకి ఏంటంటే వ్యావహారిక విశ్వ సంబంధం ఉండదు, కానీ ప్రాతిభాషిక విశ్వ సంబంధం ఉంటుంది. ఆడా వినాలి, ఆడా చూడాలి, ఆడా వ్యవహరించాలి, ఆడా ఏడ్చాలి, తిట్టాలి, కొట్టాలి, అక్కడ వ్యవహారం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంద్రియ వ్యాపారం ఉంటుంది అక్కడ. కాబట్టి భౌతికమై ఉన్నటువంటి యొక్క పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క శబ్దాది విషయాల సంబంధం ఉండదు, బయట సంబంధం ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ
ఈ యొక్క ఏ ఇంద్రియ సముదాయం అవుతున్నదో అట్టి ఆ ఇంద్రియ సముదాయమును బ్రహ్మ అర్పణముగా చెయ్యబడతాయి. అంటే మహాకారణమగు 4వ సమాధిని పొందింపజేసేటువంటి బ్రహ్మము యొక్క సాకారమై, బ్రహ్మము యొక్క నిరాకారమై, నిర్గుణమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై, సర్వాధారమై, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును చేర్చగలిగేటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క అంశము, సాకార అంశము ఈ శ్వాస. కాబట్టి శ్వాసతో ఉంటే బ్రహ్మకర్మ అన్నావు. అట్టి ఆ బ్రహ్మకర్మలో ఉన్నప్పుడు ఇంతకాలముగా నువ్వు వాడుకునేటువంటి యొక్క ఇంద్రియములు బ్రహ్మమును అర్పణగా చేయబడతాయి. బ్రహ్మ అర్పణం ఏ యొక్క ఇంద్రియ వ్యాపారములు చేయగా మనము జీవితములో సంచిత కర్మగా సంపాదించుకున్నామో అట్టి ఆ సంచిత కర్మ అనేటువంటిది నీకు వ్యావహారిక సిద్ధికి సిద్ధంగా ఉన్నది. అనేక దేహాలు నువ్వు పొందాలని చెప్పన్నట్లయితే ఆ సంచిత కర్మ ఉండాలి. కనుక ఆ సంచిత కర్మ ఉన్నప్పుడు ఆయా దేహాలు పొంది ఇంద్రియముల ద్వారా లోక వ్యవహారం చేస్తాయి. వద్దనుకున్నావా ఆ సంచిత కర్మను కూడా అర్పణం బ్రహ్మ, అర్పణం బ్రహ్మ, హవిహి బ్రహ్మ, అవిహి ఆ బ్రహ్మమునకు హవిస్సుగా అనేక జన్మలకు హేతువుగా ఉన్నటువంటి యొక్క ఆ సంచిత కర్మను హవిస్సుగా దేంట్లో పడేయాలి? ఏ బ్రహ్మాగ్నౌ అంటారు. బ్రహ్మాగ్ని. లోకంలో చాలా అగ్నులు ఉన్నాయి. జఠరాగ్ని, మూర్ధాగ్ని, బడబాగ్ని, కోపాగ్ని, క్రోధాగ్ని, ప్రాయశ్చిత్తాగ్ని, చాలా అగ్నులు ఉన్నాయి. ఇది బ్రహ్మాగ్ని. బ్రహ్మాగ్నవు ఆ బ్రహ్మాగ్ని యందు మాత్రమే వ్రేలసాల్చి ఉంటుంది. ఆ బ్రహ్మము కూడా అగ్ని అన్నాడు. ఆ బ్రహ్మాగ్ని ఎప్పుడు ఏర్పడుతుందో అని చెప్పనంటే ఆత్మ సంయమ యోగాగ్నవు జుహ్వతి జ్ఞానదీపితే 4వదగు మహాకారణమగు హంస యొక్క మార్గములో ఉన్నప్పుడు కలిగేటువంటి యొక్క యోగము ద్వారా కలిగేటువంటి యొక్క ఆ బ్రహ్మాగ్నిలో మాత్రమే నీవు ఆ యొక్క అవిస్సంతా కూడా వ్రేల్సాల్సి ఉంటుంది. అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క ఏ కర్మ అయితే ఉన్నదో సంచిత కర్మ, ఆ సంచిత కర్మ అనబడేటువంటిది పోయేటువంటి యొక్క మార్గం రెండే ఉన్నాయి. పోవాలని చెప్పనంటే అర్థమవుతున్నాయి మాటలు. అనేక జన్మలుగా మనం వస్తున్నాం, రావట్లేదా? వస్తూ ఉన్నాం. వచ్చేటువంటి యొక్క మనం ఏమైనా పట్టుకొచ్చుకుంటున్నామా లేదా? ఆ జన్మల నుంచి ఏం పట్టుకొచ్చుకుంటూ ఉన్నాం? ఆయా జన్మలలో సంపాదించుకునే కర్మంతా కూడా పట్టుకొచ్చుకుంటూ ఉన్నాం. మరి ఈ కర్మంతా కూడా క్షయించాలంటే ఏం చేస్తే పోతుంది? 2 మార్గాలు ఉన్నాయి. అనేక దేహములు ధరించి ఆయా దేహములలో సుఖ దుఃఖాల రూపంగా అనుభవించి కూడా తీసేసుకోవచ్చు. సరే, దాంట్లో మాకు చేరుతుంది. పోవాలని చెప్పనంటే అనేక దేహములు ధరించి ఆయా దేహాలలో సుఖ దుఃఖాల రూపంగా అనుభవించి తొలగింపజేసుకోవచ్చు ఒక మార్గం. లేదా మొత్తం బ్రహ్మాగ్నిలో గనక వేలి చేశావు అని చెప్పనంటే మొత్తం దగ్ధమైపోతుంది. కాబట్టి 2 ఉన్నాయి మార్గాలు పోవాలని చెప్పనంటే. అయ్యా బ్రహ్మాగ్ని అని చెప్పనంటే ధ్యానం చేయాలి, కూర్చోవాలి, సోహంభావం అంటున్నారు. కష్టంతో కూడిన పని. దేహాలు తీసేసుకోవచ్చు కాబట్టి ఆ రూట్లో పోతామని చెప్పనంటే కూడా అదే రూట్లో సదాకురు అన్నట్లుగా పోవచ్చు. అందుచేత అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మనంతటినీ కూడా దూదిగుట్టలాగా దగ్ధం చేయగలిగేటువంటి యొక్క విధానం బ్రహ్మాగ్నౌ. ఎవరి చేత? బ్రహ్మణాహుతం. నువ్వు చేసేది కాదు. నీ విధానం వల్ల మనస్సుని హంస మీద పెట్టి కూర్చోవటమే నీ పని. అంతే, ఇంకొన్ని చేయాల్సింది ఏమీ లేదు. మిగతా వ్యవహారం అంతా కూడా పరమాత్మయే చేస్తుంది. భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి ఏన దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో, దేని చేత నన్ను పొందగలవో అలాంటి యొక్క జ్ఞానయోగాన్ని, బుద్ధియోగాన్ని, నివృత్తి మార్గాన్ని దదామి అహం, నేను ఇస్తానని చెప్పి అంటూ ఉంటాను. నువ్వు చేసిందేమిటి? భజతాం ప్రీతిపూర్వకం. టైం అయిపోయిందా? లేదు కదా, అన్ను చెబుతావు కాబట్టి నేను చెప్పుపోతున్నా. భజతాం ప్రీతిపూర్వకం, ఇష్టపూర్వకముగా స్వయంగా ఏ యొక్క సోహంభావ తత్వమై ఉన్న మార్గాన్ని ఆయన చెప్పాడో ఆ చెప్పినటువంటి యొక్క మార్గములో హంస మీద మనసు పెట్టి కూర్చోవటం వరకే నీ పని.
ఆ తర్వాత కలిగేటువంటి యొక్క మార్పులు చేర్పులు అనుభవాలు స్థితులు అన్నీ కూడా నీకు ఆ ధ్యానంలోనే ఆ బ్రహ్మమే నీకు కలగజేస్తూ ఉంటుందన్నమాట. బ్రహ్మణాహుతం అనగా ఆ బ్రహ్మము లోనికి తీసుకున్నప్పుడు ఆ లోన జరిగేటువంటి తన్మయ స్థితి కానీ అనంత స్థితి కానీ ఆనందత్వపు స్థితి కానీ దేహం మర్చిపోయే విధానం కానీ ఆ యొక్క బ్రహ్మానందంలో మునక వేసేటువంటి విధానం కానీ అది నీకు చేసిన మార్గం ఏం కాదుగా. పలుమార్లు నువ్వు పోయేస్తే ఇంటికాడి నుంచి వేరే చోటకి నువ్వు మళ్ళీ అదే మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఏ పూట పోయి ఆ మార్గంలో ఈ పూట నువ్వు పోవటానికి. కాబట్టి ఆ తీసుకుపోయేటువంటి విధానం నీకు ఆ యొక్క ఈశ్వరతత్వమే చూపిస్తుంది. ఈశ్వరుడికి ఆ మార్గం తెలుసు, నీకేం తెలుసు? జాగ్రత్త మార్గం నీకు తెలుసు, స్వప్న మార్గం నీకు తెలుసు, సుషుప్తి మార్గం నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా పొందవచ్చు. కూర్చుంటూ ఉన్నారు నిద్రకు పోవటంలా ఇంటూనే టిఫిన్ పడింది కదా, కాస్త చల్లగా ఉంది వాతావరణం, బెంగళూరు వాతావరణం, ఉపన్యాసమే బ్రహ్మణ లాలిపాటగా ఉంది కదా, అట్లా వెళ్ళిపోతారు లోపలికి. పలుమార్లు పోయి వచ్చిన మార్గం కాబట్టి స్వప్నావస్థగా పోవాలన్నా పోయేస్తాం, సుషుప్త అవస్థగా పోవాలన్నా పోయేస్తాం, జాగ్రత్త అవస్థ రావాలన్నా వస్తాం. కానీ ఆ మార్గంలో పోవాలంటే అలవాటు లేని మార్గము, ఒకసారి పొందని మార్గం. కాబట్టి ఆ మార్గంలో తీసుకుపోయేటువంటి వాడు ఈశ్వరుడే. దదామి బుద్ధి యోగం, నేను ఇస్తా అని చెప్పి అంటూ ఉన్నాడు ఆయన. ఆయన ఇస్తాడు, ఆయన స్థానం ఇది, ఈశ్వర స్థలం ఇది. ఈ మూడు కూడా జీవస్థలములు. కాబట్టి ఇది ఏం చెప్పారు అక్కడ? శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ ప్రపంచ ఉపశమం అన్నాడు ఆ మాటల దాంట్లో. ప్రపంచ ఉపశమం. నువ్వు ధ్యానంలో కూర్చో, శ్వాసపై దృష్టి పెట్టుకో, ప్రపంచం అంతా లయమైపోతుంది. లయమైపోతుందా? లయమైపోతే నిరంతరం కావాలి. కాబట్టి ప్రపంచ ఉపశమం అని చెప్పనంటే పంచభూతాత్మిక ప్రపంచం అని చెప్పనంటే ఆకాశ పంచకము, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథివీ పంచకమై ఉన్నటువంటి మనలో ఈ ప్రపంచ వ్యవహారం చేస్తూ ఉన్నాం. మన పంచకరణంలో వ్యావహారికం ఉంది కదా, ఈ జ్ఞాత మనసుతో కలిగి కానీ మిగతా విషయం అంతా కూడా. అట్లాగా మనం ఈ వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ ప్రపంచ ఉపశమం అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో అనుసంధానం పొందింపజేసినప్పుడు ప్రపంచ ఉపశమం, శాంతం శివం అద్వైతం చతుర్థం సాత్మ సవి. అది అందుచేత ఆ విధమై ఉన్నటువంటి యొక్క బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని పొందింపజేసేటువంటి విధానములో పరమాత్మ ఇక్కడేమన్నాడు? బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ హవిహి బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, బ్రహ్మణాహుతం వేలిసేవాడు బ్రహ్మ. ఈ ప్రక్రియ జరిగేది ఎక్కడా? బయట, లోపల? లోపల. లోపల. ఎప్పుడు? బ్రహ్మకర్మ. నువ్వు ఆ యొక్క సాకార బ్రహ్మమై ఉన్నటువంటి యొక్క హంసతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే. ఇంద్రియాత్మిక కర్మలతో, దేహ సంబంధ కర్మలతో, లోక సంబంధ కర్మలతో ఉన్నప్పుడు ఆయన పట్టించుకోడు. ఏ యొక్క బ్రహ్మము నిర్వికారమై నిరాకారమై ఇంద్రియ అగోచరమై ఏ బ్రహ్మం అవుతున్నదో ఆ బ్రహ్మము నీ వద్దకు వస్తూ ఉన్నది. ఎందుకు? నిన్ను తన వద్ద తీసుకుపోవటానికి. ఆ స్వరూప భావాన్ని పొందాలి అని చెప్పనంటే పొందింపజేయగలిగేటువంటి యొక్క వస్తువు నీలో ఏదున్నది? శ్వాసే. స్వరూప భావాన్ని చేసుకోవటానికి ప్రకృతి మనకి ఇంద్రియాలు ఇచ్చాయి. ఇంద్రియాలు పట్టుకున్నట్లయితే ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి? తమ యొక్క స్వరూప భావాన్ని పొందింపజేస్తాయి, ప్రకృతి భావాన్ని పొందింపజేస్తాయి, విషయానుభవాన్ని పొందింపజేస్తాయి. ఎందువల్ల అని చెప్పనంటే ఆ పంచభూతాల నుంచి ఇంద్రియాలు పుట్టాయి కాబట్టి వాటిని ఆశ్రయిస్తే అవి తమ యొక్క స్వరూపాన్ని చేర్చుకుంటాయి. వ్యావహారికమై ఉన్నటువంటి తన స్వరూపాన్ని చేర్చుకుంటాయి. మరి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం వద్దకు చేర్చుకోవాలని చెప్పన్నట్లయితే ఇక్కడ ఏదున్నది మనకి? ఇంద్రియాలు కాదు, అది హంస యొక్క వస్తువు. కాబట్టి త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అని చెప్పి అన్నాడు. అట్టి ఆ బ్రహ్మతో మనం ఎప్పుడైతే సంబంధం పడ్డామో దానిని బ్రహ్మకర్మ అన్నారు. దాని ద్వారా వచ్చేటువంటి యొక్క యోగ సమాధి 4వ అనుభవము అని చెప్పి అన్నారు. ఆ 4వ అనుభవం వస్తూ ఉన్నప్పుడు హవిస్సు
అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, అర్పించే ఇంద్రియాలు బ్రహ్మమునందు లయమవుతూ ఉన్నాయి. అనేక జన్మలకు హేతువుగా ఉన్న కర్మవాసనలు బ్రహ్మమునంది హోమముగా వ్రేల్వబడుతూ ఉన్నాయి. ఆ వ్రేల్చేటువంటి యొక్క అగ్ని కూడా బ్రహ్మమై ఉన్నది, వ్రేల్చేవాడు కూడా బ్రహ్మమై ఉన్నాడు. గంతవ్యతేన బ్రహ్మ. చివరికి మిగిలి ఉన్న వస్తువేది యోగ సమాధిలో? బ్రహ్మ. బ్రహ్మ కర్మ, బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం. పొందబడే వస్తువు కూడా అన్నీ లయమైపోయాక, ఇంద్రియాలు లయమైపోయాక, కర్మవాసన లయమైపోయిన తర్వాత, అన్ని వ్రేలబడిన తర్వాత చివరికి మిగిలి ఉన్నటువంటి యొక్క శేష వస్తువు కూడా బ్రహ్మమే. పొందించేవాడు బ్రహ్మమే, పొందబడే వస్తువు బ్రహ్మమే, చివరిగా బ్రహ్మమే